పార్ట్ టైం ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నది. ఇలాంటి మా భవిష్యత్తును చెడగొట్టద్దు. ఇవాళ నువ్వు భూములు అమ్ముకోవాలో భూములు కుదబెట్టాలంటే మా పాలిటెక్నిక్ కాలేజీలే దొరికినాయా? ఇప్పటికే మస్తుగా అమ్ముకుంటున్నావు కదా. హౌసింగ్ బోర్డు భూములు అమ్ముకున్నావు, టీజీఐసి భూములు అమ్ముకున్నావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టినావు, ఉర్దూ యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేసినావు. అరే ఈ కాలేజీల మీద ఎందుకు పడుతున్నావు రేవంత్ రెడ్డి? సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు గుంజిండు, ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలు గుంచుతాను ట్రై చేసిండు, ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాలు గుంజిండు. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ల మీద పడ్డది ఆయన కన్ను. ఈ భూములు కూడా గుంజుకోవాలి, ఈ ఆస్తులు కూడా అమ్ముకోవాలని మనను స్కిల్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ కిందికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ప్రైవేట్ కిందికి నెడుతున్నావు? ఈ పాలిటెక్నిక్ విద్యతో ఎందుకు చెలగాటమాడుతున్నావు అన్నదే ఈ రోజు ఈ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, బేషరతుగా జీవో 97 రద్దు చేయి. కమిటీలు వద్దు, కాలయాపన వద్దు. ఈ దొంగ కమిటీలతో మాకు ఉపయోగం లేదు. కమిటీ దేనికోసం చర్చ? ఈ పిల్లలు స్కిల్ యూనివర్సిటీకి పోవాలంటే చర్చ, అసలు పోదలుచుకోలేదు. వీ వాంట్ టు కంటిన్యూ అండర్ ఎస్బిటిఈటి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. We want to continue under the government of Telangana. We doesn't want to go to a private university. ఈ పిల్లలు ఎవరు కూడా ఇష్టపడతలేరు, ఈ పిల్లలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటారు. రేపు ఫీజులు పెంచుతారు మీరు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఆ యూనివర్సిటీకి ఇవ్వదు. ఆ యూనివర్సిటీలో ఒక నిబంధన ఉన్నది, ప్రైవేట్ పార్ట్నర్లు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఉన్న ఇండస్ట్రియలిస్టులు రేపు వెళ్ళిపోవచ్చు, యూనివర్సిటీ ఆగం కావచ్చు. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఇటువంటి ప్రయత్నమే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కూడా ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం పాలిటెక్నిక్లను తీసుకుపోయి ఐటీఐలతో కలిపింది. అక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీతో కలిపారు, ఫెయిల్ అయిపోయింది. ఢిల్లీలో పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిపోయి అక్కడ ప్రభుత్వం ఆగమైపోయినటువంటి పరిస్థితి. మన పక్కనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసినారు, ఫెయిల్ అయిపోయింది. ఎస్బిటిఈటి రక్షణ రాలేదు, ఏఐసిటి అనుమతి రాలేదు, పిల్లలందరూ తిరగబడ్డారు, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు తెలుసుకొని నాలుక ఖర్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్లన్నింటినీ తెచ్చి మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ లో కలిపింది, స్కిల్ యూనివర్సిటీ నుంచి బయటకు తెచ్చింది. ఢిల్లీలో ఫెయిల్, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్. మరి ఫెయిల్ అయిన ఈ విధానాన్ని